జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అస్సాంకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం మామూలుగా ఉండదట్టే ఓకేనా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రమే ఈ అస్సాం రాష్ట్రంలో జిహాదీల యొక్క జనాభా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో జిహాదీల జనాభా 35% నుంచి 40% దాకా ఉన్నదన్నమాట అయినప్పటికీ కూడా అక్కడ రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఏర్పడింది చూడండి ఆ స్థాయిలో జిహాదీలు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ సెకండ్ టైం మళ్ళీ గెలిచిందంటే మామూలు విషయం అదే మామూలు విషయం అంటాలే అందుకు కారణాలు రెండు ఒకటి వచ్చేసి హిందూలో ఉన్నటువంటి ఐకమత్యం ఇక రెండోది వచ్చేసి హిమంత బిశ్వ శర్మ యొక్క పనితీరు మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ హిమంత బిశ్వ శర్మ ఈయన గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏమి లే మన దేశంలో అత్యంత సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రుల్లో టాప్ 5లో మన హిమంత బిశ్వ శర్మ గారు కూడా ఒకరన్నమాట అస్సాంలో ముస్లింల జనాభా సహజంగా కాదు అసహజంగా పెరుగుతుందని చెప్పేసి ముందుగానే గ్రహించేటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంలో అనేక సామాజిక సంస్కరణలు అయితే తీసుకొచ్చారు బాల్య వివాహాలను నిషేధించడం ఒక్కొక్కరు 4-5 పెళ్లిళ్ళు చేసుకునేది ఒక్కొక్క ఆమెతో 5 మందిని 10 మందిని పిల్లలను కనేది ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మంది పిల్లలను కనడం వంటి వాటిని నిషేధించారు అంటే ఈ బహుభార్యత్వం కావచ్చు ఇట్లంతా కూడా వాటిలంతా చట్టరూపం చేశారనమాట ఇట్లా చేయకూడదు అన్నట్టు అందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొచ్చారు ఆయా చట్టాలు తీసుకొచ్చి చేతులు దులుపుకోవడమే కాకుండా కొంతమంది ఉంటారు ఏదో తెచ్చినామా పెట్టామా అడికి దాన్ని మర్చిపోతారనమాట అట్లా కాకుండా వాటిల్ని 100% అమలు చేస్తున్నారు కూడా ఇకపోతే ఈ అస్సాం రాష్ట్రం అనేది బంగ్లాదేశ్కు దగ్గరే ఉంటుంది అనమాట అంటే బార్డర్ ఉంటుంది బంగ్లాదేశ్కు ఈ అస్సాంకు మధ్య బార్డర్ ఉంటుంది అంటే బంగ్లాదేశ్తో ఈ అస్సాం రాష్ట్రము సరిహద్దులను అయితే పంచుకుంటుంది దీనివలన పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ మియా ముస్లింలు అస్సాంలోకి అక్రమంగా చొరబడతా ఉంటారు అస్సాంలోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు అర్థమవుతుందా వీళ్ళను కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా మన ఇండియన్ ఆర్మీనే కాదు బిఎస్ఎఫ్ ఉంటుంది కదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదేవిధంగా కాదు అస్సాం రాష్ట్రం ప్రత్యేకంగా బార్డర్ సెక్యూరిటీ పోలీసులను ఏర్పాటు చేసింది అదేవిధంగా వాళ్ళని తీసుకుపోయి ఈ సరిహద్దుల దగ్గర మోహరించారు ఆర్మీ వాళ్ళు చేసే పని ఆర్మీ వాళ్ళు చేస్తారు అదేవిధంగా ఈ అస్సాంలో ఈ స్పెషల్ బార్డర్ పోలీసులు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు చెప్పాలంటే వీళ్ళు కూడా ఆర్మీ మారి పనిచేస్తారు అంతేకాకుండా మన సరిహద్దులను దాటి ఏ బంగ్లాదేశీ అక్రమణదారులు అస్సాంలోకి ప్రవేశించకుండా అస్సాం సరిహద్దుల వెంట పెద్ద ఎత్తున ఈ పందుల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తారు చూడండి ఇది కదా దెబ్బ అంటే మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు కొంతమందికి ఈ పందులు అంటే నచ్చదనమాట ఈ పందులు తిరిగే తావులు కూడా వాళ్ళు ఉండరు ఆట మళ్ళీ రారు అందుకని చెప్పేసి కావాలనే ఆ పందుల పెంపకాన్ని పెంచుతారు మీకు అర్థమైంది కదా మీకు క్లారిటీ వచ్చింది కదా అది విషయం ఈ విధంగా ఒకటేంది ఎన్నో పనులు చేస్తా ఈ విధంగా అక్రమంగా అసహజంగా ముస్లింల జనాభా పెరగకుండా స్థిరంగా ఉండేలా చర్యలు చేపడతారు ఎందుకంటే వాళ్ళ ప్లాన్ అది ఎవరు బయట వాళ్ళు అక్రమంగా రావడం ఏడంతా ఇల్లు వేసుకోవడం ప్రభుత్వ స్థలాలను అదేవిధంగా ప్రైవేటు స్థలాలను కబ్జా చేయడం వాళ్ళ జనాభా పెంచుకొని రాజ్యాధికారం వాళ్ళు సొంతం చేసుకుంటే దున్నిపార్థం వచ్చి అనేది వాళ్ళ ప్లాను ఆ విధంగా కాకుండా ఈయన అడ్డు కట్టేసినాడు అది అయినప్పటికీ కూడా ఈ జిహాదీగాళ్ళంతా కూడా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నారు అవకాశం దొరికినప్పుడల్లా దేశ వ్యతిరేక కార్యక్రమాలకు హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు హిందువులకు పరమ పవిత్రమైనటువంటి జంతువు ఏది చెప్పాలంటే జంతువు అని కూడా అనకూడదు మనం ఏది అంటాలే ఆవు గోమాతను హిందువులు దైవంగా కొలుస్తారు అవునా కదా అందుకే అస్సాంలో గోవధ చేయడం కానీ అదేవిధంగా గోమాంసాన్ని అమ్మడం కానీ తినడం కానీ నేరంగా పరిగణిస్తా అందుకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధిస్తూ అస్సాం బీజేపీ ప్రభుత్వం 2021లోనే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు కూడా అర్థమవుతుందా అయితే అస్సాంలో ఈ జిహాదీగాళ్ళంతా ఎక్కువగా ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ చట్టాన్ని తొంగలోకి తొక్కిపెట్టి పెద్ద ఎత్తున ఈ గోవధకైతే పాల్పడుతున్నారు ఏం చేయాలా ఏమనాలా వీళ్ళేమో చెప్పకూడదులే కొన్ని మాట్లాడుకుంటా ఉంటేనే బాగుంటుంది ఆ టిట్టు బాయ్ అంటారు ఏందే టిట్టు బాయ్ అని నీ సిగ్గుజావా నువ్వు టిట్టు బాయ్ అనేటప్పుడు కాదు నువ్వు పూజించే గోమాతను ఓళ్ళెట్రా వదిస్తారు ఓళ్ళెట్ట వదించి చెప్తారు అయినప్పటికీ కూడా నీకు ఆ టిట్టు బాయ్ ఎట్టయినాడు నీకు ఎట్టయినాడు అంటాలే సిగ్గులే ఒకరవన్న ఆ మాట మాట్లాడేదానికి టిట్టు బాయ్ నీకు నువ్వు అనుకోవాల్సిందే టిట్టు బాయ్ అని చెప్పి రేపు మింగిపోయేది ఓడే నిన్ను వచ్చి నీకెప్పటికి బుద్ధి వచ్చాదో నాకైతే అర్థం కావడం సిగ్గులేని బతుకులు ఎవరు బతుకుతారంటే మనోళ్ళే బతుకుతారు మనోళ్ళే బతుకుతాంది వాళ్ళు ఫుల్ ప్రిపరేషన్లో ఉండారు
ఎప్పుడు ఆ టైం వచ్చదా కానీ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఆ రోజు నువ్వు సంపాదించుకునే డబ్బులు నిన్ను కాపాడుతుందేమో చూద్దాం. కాపాడుతుందా? బొచ్చు కూడా ఏం పీకలేదు. అది ఏలా దాసోహం అయిపోవాల్సిందే. శుద్ధి చేయించుకొని మతమన్నా మారిపోవాలా, లేకపోతే వాళ్ళ శాతంలో ఇంకంతే కథం అయిపోవాలా. అంతకు తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు. ఎట్ట చెప్తే మీకు అర్థం అవుతుంది అంటాలే, ఎట్ట చెప్తే అర్థం అవుతుంది మీకు. సరే, వాళ్ళు ఈ విధంగా గోవధకు పాల్పడతా గోమాంసాన్ని నమ్ముతారు. దేనికోసమా? తినేదానికోసం. గోవులను బంగ్లాదేశ్కు ఎగుమతులు చేస్తారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఇక విజృంభించాడు. ఈ జిహాదీగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలపైన ఒకేసారి దాడులు చేశారు. అది కూడా ఒకేసారి 7,000 మంది పోలీస్ ఫోర్స్తో ఈ దాడులు నిర్వహించడం ఇక్కడ విశేషం అన్నమాట. గౌహతి, నాగోను, చరౌడియా, కోక్రాజర్, అదేవిధంగా సౌత్ కమ్రూపు, అలాగే దిబ్రూనగర్ జిల్లాలోని 178 లొకేషన్లలో 1, 2, 10, 20, 30 కాదు, ఏకంగా 178 లొకేషన్లలో ఈ దాడులను ఒకేసారి నిర్వహించారు. హోటల్స్, రెస్టారెంట్లు, మాంస దుకాణాలు, హాస్టల్స్, పీజీ సెంటర్లు, ఈ విధంగా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతం పైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 1700 కిలోల గోమాంసం దొరికిందియా. ఎంత? 1700 కిలోలు. అర్థమవుతుందా? ఎంత దారుణం చూడండి. అప్పటికి ఎన్ని గోమాతలను వధించుంటారు వాళ్ళు. ఆ దుర్మార్గం కొన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే దీనికి కూడా యూట్యూబ్ కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయని చెప్పేసి కొంతవరకు కంట్రోల్లో ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ కొంతమంది ఆడబిడ్డలు కూడా చూస్తూ ఉంటారు, మాట్లాడకూడదు అని చెప్పి ఆగిపోతున్నా. ఎన్ని గోమాతలను వధించుంటారు, ఏమంత పాపం చేసినాయి. చెప్పాలంటే గోవుల వల్ల మానవాళికి మంచిగా కానీ చెడు అనేది జరగదు. నువ్వు తినాలనుకుంటే కోళ్ళు ఉన్నాయి, ఈ పొట్టేళ్ళు తింటారు, మేకపోతులు తింటారు, తినేటి ఎన్నో ఉన్నాయి కదా. వాటిని ఏది తినకూడదు కాదు. పర్టికులర్గా నువ్వు గోవుని తింటావంటే దానికి అర్థం ఏందంటాలి. ఏంది అర్థమైంది? మరి అదే నేను చెప్పింది, కొన్ని వచ్చినాయి కానీ మాట్లాడకూడదని చెప్పేసి ఆగిపోతున్నా. మరి మేము మీకు అంత విలువ ఇచ్చినప్పుడు మీరు హిందువుల మనోభావాలకు కూడా విలువనివ్వాలా లేదా? ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వనప్పుడు ఇంకా నువ్వు ఎందుకు అంతగా ఆలోచించడం, టిట్టు బాయ్ బాయ్ అని. ఎంతలో పెట్టాలో అంతలో పెట్టు, ఎంతలో పెట్టాలో అంతలో పెట్టు. వాళ్ళతో వ్యాపారం దిగాకో, వాళ్ళు బాయ్కాట్ చేసి దొబ్బు. చైనా తోకసాడిస్తుంది, చైనా పక్కన దొబ్బు. పాకిస్తాన్ తోకసాడిస్తుంది, పాకిస్తాన్ పక్కన దొబ్బు. బంగ్లాదేశ్ తోకసాడిస్తుంది, బంగ్లాదేశం పక్కన దొబ్బు. ఎవడు నీ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైతే పనిచేస్తాడో వాళ్ళ ఇసుని పక్కన దొబ్బు. ఏం బొచ్చైందా? ఏమైంది? నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోకపోతే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఎవడొచ్చాడు? ఏ దేశం నుంచి వచ్చాడంటాలే నీ కట్ల గట్టి మూట పెట్టి పక్కన పెట్టేదానికి? ఎవడొచ్చాడో? నువ్వే కదా కాపాడుకోవాలా, నీకే కదా బాధ్యత ఉన్నదా. ఇంకెవడు కాపాడుతాడో? అయితే ఇక అందుకు కారణమైనటువంటి 196 మంది జిహాదీగాళ్లను అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉతికి ఆరేస్తారు. ఎంతమంది? 196 మంది. మళ్ళీ ఇటువంటి పనులు చేయాలంటే మిగిలిన జిహాదీలకు కూడా ఉచ్చబోసుకునేటట్టు, గడగడ పదిరేటట్టు ఈ 196 మంది జిహాదీలను పిండి ఉతికి ఆరేస్తారు. అది జరుగుతుంది. ఏం జరుగుతుంది? అది జరుగుతుంది. అది మనకు కూడా తెలియకుండా చాలా ఉంటాయి. తెలిసేట్టుగా కొన్ని జరిగినా కూడా వీళ్ళు ఏం స్పందించరు, ఏం మాట్లాడరు. ఏలా ఊరికా మనకెందుకా, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. రేపు నీ కొంప మీదకి వచ్చి అప్పుడు పోరు వాళ్ళ పాపాన్ని వాళ్ళ. అప్పుడు మాత్రం దేవుడు వచ్చి కాపాడాలనా? అప్పుడేమో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కాపాడాలనా? కాపాడండి, కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ. అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారు? ఖచ్చితంగా మనం నాశనం అయిపోతే దానికి మనమే బాధ్యులం. అంతే. ఇదే నేను చెప్పదలుచుకునేది. మిత్రులారా, ఈ న్యూస్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి మీకు కనిపిస్తే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.